మహాశివరాత్రి కానుకగా రాబోతున్న నిప్పు సినిమా నిజంగానే అందరికీ పండగలా ఉంటుందని ఆశిస్తున్నాం. పండగ అనగానే అందరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్ళడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మహాశివరాత్రి అయితే వాళ్ళు జాగారం చేయడానికి తెల్లవార్లు కూడా సినిమాలు చూడడం జరుగుతుంది. దానికి సరైన సినిమా సరైన సందర్భంలో వస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి. రవితేజ ఎంటర్టైన్మెంట్, రవీష్ చౌదరి మేకింగ్ వాల్యూస్, ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్, అలాగే మంచి యాక్షన్ పార్ట్స్, టోటల్గా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఖచ్చితంగా పండగ రోజు ఓ మంచి సినిమా చూసాం అన్న అనుభూతికి లోన్ చేసే విధంగా మేమందరం కష్టపడ్డాం. మేము ముగ్గురు మిత్రులైన మా ముగ్గురి కష్టాన్ని మేము సిన్సియర్గా పెట్టిన మా ఎఫర్ట్ని మీరు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ. బొమ్మరిల్లు వారి బ్యానర్పై నేను నిర్మించిన నిప్పు చిత్రం థియేట్రికల్ ట్రయల్ని మేము మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరి దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాం. మా ముగ్గురులోంచి అంటే రవితేజ్ మీద ఒక నమ్మకం ఉంది. డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాడు. హై లెవెల్ ఎనర్జీ లెవెల్స్ ప్రొజెక్ట్ చేస్తూ తన నమ్మి వచ్చిన ప్రేక్షకులను డెఫినెట్గా అలరిస్తాడని ఆ నమ్మకం వమ్ము కాదు. ఎందుకంటే డబుల్ పాజిటివ్ చూశాను, సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. అట్లాగే గుణశేఖర్ గారు స్వగస్ చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, బాలరామాయణం, అర్జున్, ఆ సినిమాల ద్వారా డెఫినెట్గా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అది మిగతా వాళ్ళ శైలికి దగ్గరగా ఉండదు. ఒక డిఫరెంట్ శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆకట్టుకున్న విధానంలోంచి ప్రతి అంశము అంటే ఒక లవ్ స్టోరీ కావచ్చు, అందులో వచ్చే లవ్ స్టోరీ కావచ్చు, అదొక కొత్తదనంతో ఉంటుంది. అందులో వచ్చే స్టోరీ పాయింట్ కావచ్చు, దానికి కొత్తదనం ఉంటుంది. దాని స్టోరీ చెప్పే విధానం కూడా కొత్తదనంగా ఉంటుంది. అలా ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు. ఒక స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. ఆయన్ని నమ్ముకుని వచ్చిన ప్రేక్షకులందరికీ డెఫినెట్గా ఆ నమ్మకాన్ని వమ్ము చేయమని నమ్మకం నాకుంది. సో మా ముగ్గురి కలయికలో అంటే గుణశేఖర్ గారు, నేను, రవితేజ కలయికలో వస్తున్న సినిమా వెనక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టాన్ని మీరు అభిమానిస్తారని, అలాగే ఆడియోను ఆశీర్వదించారు, అభిమానించారు. అలాగే ఈ సినిమా కూడా అభిమానిస్తారని, ఆదరిస్తారని నమ్మకం మాకుంది. గుణశేఖర్ గారి టేకింగ్ వాల్యూస్, వైవిఎస్ చౌదరి మేకింగ్ వాల్యూస్, రవితేజ గారి హై ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, ఈ మూడు మిక్స్తో నిప్పు అనేది రేపు 17వ తారీఖున ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. అట్లాగే మన తమన్ మ్యూజిక్, సర్వేష్ మదారి ఫోటోగ్రఫీ, శ్రీధర్ డైలాగ్స్ అందరూ కూడా పోటీ పడి ఈ సినిమాకి ఎంతో హై లెవెల్లో వర్క్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంత బాగా ట్రైలర్లో డైలాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ ముగ్గురు మిత్రులు ఈ నిప్పుతో ఒక పెద్ద హిట్ కట్టాలని పాత్రికేయులందరి తరఫున ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు.